అందరికి నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి, సీఎం రేవంత్తో కెనడా హై కమిషన్ కీలక భేటీ, మెట్రో ఫ్యూచర్ సిటీ హరిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు కెనడా కంపెనీలకు ఆహ్వానం, నీట్ యూజీసీ సోషియాలజీ ప్రశ్నాపత్రం లీక్, ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఆరోపణలు, యూట్యూబ్ చూసి వైన్ తయారీ, స్వయం ఉపాధికి వృద్ధుడి అక్రమ మార్గం, ఏడాదిగా ఇంట్లోనే వైన్ తయారీతో ధనార్జన, దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు, ఖమ్మంలో 300 కోట్ల ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్, గోద్రేజ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు, 700 మందికి ఉపాధి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు, సౌదీలో చిక్కుకున్న యువకుడు స్వదేశానికి రప్పించాలని హైకోర్టులో తల్లి రీట్, నేడు 9న విచారణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసుల అవకాశం, చంద్రబాబు కోసమే గోదావరి నీళ్లు వదిలేస్తున్నారు, చెరువులు ఎండిపోతున్నా నీళ్లు ఎత్తిపోయడం లేదు, తుమ్మిడిహట్టి వద్ద అనుమతులంటే ఆనాడే ఎందుకు కట్టలేదు, క్రిమినల్ నెగ్లిజెన్స్కు పాల్పడిన మిమ్మల్ని ఉరి తీసినా పాపం లేదు, మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం, దేవాదాయ శాఖపై నేనెందుకు సమీక్షిస్తా, నా అధికారాలేంటో నాకు తెలియదా, కొండా సురేఖ వ్యాఖ్యలపై కడియం, ఇంకెన్నాళ్ళు కాళేశ్వరంపై కట్టుకథలు, రైతుల గోస తీర్చాల్సిందే, మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నా ఎత్తిపోయారా, తెలంగాణ సంపన్న రాష్ట్రం అంటూ ప్రపంచ బ్యాంక్ నివేదిక, ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ధాన్యం కొనుగోలులో కేంద్రంపై దుష్ప్రచారం, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి, కాళేశ్వరం కదా కంచికి చేరేదెలా, రాజకీయ ఆరోపణలతో కాలం గడిచింది, ఇప్పుడు పరిష్కారమే ముఖ్యం, పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న అగ్గి, ఇరాన్ అమెరికాల మధ్య పరస్పర దాడులు, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ప్రతిదాడులు, బెహ్రెన్ కువైట్లపై దాడులు, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ భారీ సోదాలు, ఏపీ తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు, డిజిటల్ పరికరాల స్వాధీనం, మళ్లీ తగ్గిన బంగారం ధరలు, పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 8.4 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి, రాత్రి వేళ ఉద్యోగాల కోసం స్విగ్గీ కొత్త సేవలు, హై బీపీ ఎంతుందో లెక్కించాలంటే ఒక్కసారి రీడింగ్ సరిపోదు, మరి ఏం చేయాలి, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. హై బీపీని అత్యంత సులభంగా నియంత్రించవచ్చు, దానికి టిప్స్ కూడా చూస్తున్నాం. ఏ వ్యాధులు ఉంటే ఏ ఆహారం ప్రమాదమో తెలుసా, తెలియదంటే ఇప్పుడు తెలుసుకోండి. రోజు మనం వాడే టూత్పేస్ట్లతో క్యాన్సర్ వస్తుందా, నిపుణులు ఏం చెప్తున్నారు, ప్రసవానంతరం మహిళలు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి, ఏ ఏ సమస్యలు ఉంటాయి, దాని గురించి కూడా ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా పేస్ బౌలర్ల వైఫల్యం, క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లిన అర్జెంటీనా, ఇంగ్లాండ్లో బౌలింగ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది, స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు, తిలక్ వర్మపై బీసీసీఐ వేటు, చీరలో అనసూయ స్టన్నింగ్ లుక్, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న కొత్త పిక్స్, టాక్సిక్ నుంచి తబాహీ వీడియో సాంగ్ విడుదల, సుకుమార్ స్కూల్ నుంచి మరో దర్శకుడు, బాబీ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, రాఖాను వదులుకున్న ప్రీతి ముకుందన్, ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా హృదయ మురళి. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది, ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.